సుఖబ్రహ్మ యొక్క గొప్పతనం ఏమిటి? అంటే భాగవతాన్ని సుఖబ్రహ్మ మాత్రమే ఎందుకు చెప్పాడు? అతనుకున్నటువంటి అర్హత ఏంటి? నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతాన్ని చెప్పుకోవాలి అనంటే, ఆ మహాభారతంలో ఉన్న విషయాన్ని చెప్పాలంటే, లేకపోతే భాగవతాన్ని గురించి చెప్పుకోవాలన్నా వ్యాస భగవానుణ్ణి మనం మొట్టమొదట స్మరించాలి. ఎందుకంటే రెండింటికి కర్త ఆయనే. తతో జయముదీరయేత్. సరే, ఇంతకీ ఆ వ్యాసుని యొక్క కుమారుడే సుఖబ్రహ్మ. వ్యాసుడికి కూడా లేనటువంటి గొప్పతనాన్ని సుఖబ్రహ్మకి దేవీ భాగవతం ఆపాదించింది. ఎట్లానంటే, వ్యాస భగవానుడు ఒకసారి అలాగా ఆడవాళ్ళు స్నానం చేసేటువంటి సందర్భంలో అలా నడిచి వెళ్తుంటే వెంటనే అందరూ కూడా అంత మహానుభావుడు వస్తున్నాడని బట్టలు కట్టుకున్నారట. కానీ అదే సుఖబ్రహ్మ వెళ్తుంటే ఎవరు బట్టలు ధరించలేదంటుంది దేవీ భాగవతం. అందుకని ఈయన అంత విషయ విరాగుడు. ఇది స్త్రీ, ఇది పురుషుడు, వీళ్ళ మధ్య ఈ భేదాలు ఉన్నాయి అనేటువంటి తేడా కూడా మర్చిపోయి సర్వము పరబ్రహ్మమే, అన్నింటిలోనూ ఆ దేవుడు ఉన్నారు, ఇందులో లింగభేదం అంటూ ఏమీ లేదు, సర్వము అతని యొక్క పరమాత్మ యొక్క కళా విన్యాసమే అని గుర్తించగలిగినటువంటి వాడు శుకుడు. కాబట్టి భారత భాగవతాల్లో పరబ్రహ్మతత్వ ప్రతిపాదకమైనది, ముక్తిదాయకమైనటువంటిది ఈ లోకంలో. ఎందుకంటే చనిపోయే లోపల ఒక్కసారన్నా కనీసం భాగవతాన్ని 7 రోజుల పాటన్నా వినాలి, లేకపోతే కనీసం ఒక్కసారన్నా భాగవతాన్ని ఆమూలాగ్రం చదవాలి అంటారు. ఎందుకనంటే జీవితంలో ముక్తిని కలిగించేటువంటి చాలా పరమ పవిత్రమైనటువంటి గ్రంథం. అందువల్ల ఎటువంటి వాడి చేత ఇది చెప్పించాలి? మిగతా పురాణాలన్నీ కూడా సూతుడు, రోమహర్షణుడు ఇలాంటి మహానుభావులందరూ చెప్పారు. కానీ ఒక్క భాగవతాన్ని మాత్రం శుకుడి చేతే ఎందుకు చెప్పించారంటే, సుఖ శబ్దాన్ని గనక మనం తిరగేస్తే కుశ వస్తుంది. కుశ అంటే దర్భ. దర్భని గనక పట్టుకొని కర్మాచరణ చేయమన్నారు. ఏ పని నువ్వు చేసినా కుశ పట్టుకొని చేయమన్నారు. ఈయన కూడా కర్మాచరణ చేశాడు. ఎటువంటి కర్మాచరణ చేశాడు? మిగతా వాళ్ళం మనం చేస్తుంటే ఆ కర్మ పట్ల మనకి ఆసక్తి ఉంటుంది. కానీ కుశుడు చేస్తుంటే, ఈ శుకుడు చేస్తుంటే ఆ కర్మ యందు ఆయనకు ఆసక్తి లేదు. అందువల్ల ఈయన కుశ సుఖ. అంటే ఇక్కడ కర్మ అంటే ఏంటి? భాగవతాన్ని ప్రబోధించటం, భాగవతాన్ని ఇతరులకు చెప్పటం. 7 రోజుల పాటు పరీక్షిత్ మహారాజుకి ఈ సంసార సాగరం నుంచి విముక్తి కలిగించడానికి, పరీక్షిత్తు అనే జీవుడికి, మనందరం కూడా జీవులమే, 7 రోజుల పాటు ఆ భాగవతాన్ని ప్రబోధించినటువంటి మహామహితాత్ముడు శుకుడు. ఎందుకని ఆయనకి ఆ ప్రతిపత్తి మిగతా వాళ్ళు ఎందుకు చెప్పలేకపోయారంటే, అన్నింటిలోనూ పరబ్రహ్మాన్ని సందర్శించగలిగినటువంటి ఉదాత్త జ్ఞానం, అన్నింటిలోనూ స్వామిని చూస్తూ రమించిపోయేటువంటి, ఆనందించేటువంటి ఉత్తమ సంస్కారి సుఖబ్రహ్మ. చిలక పలుకులు అంటారు. చాలా హాయిగా, అంటే ఆ భగవంతుడు ఈ శుకుడు అనేటువంటి ఆ చిలక ద్వారా ఆ పలుకులు పలికించాడు. చిలక పలుకులు వినటానికి చాలా వినసొంపుగా ఉంటాయి. ఈ శుకుడు పలికించినటువంటి పలుకులు కూడా అంత వినసొంపుగా ఉంటాయి. అంతటి ఉదాత్తమైనది ఆ లలిత స్కంధము కృష్ణమూలము ఆ భాగవతం. ఆ మహానుభావుడు మనందరినీ కూడా భాగవతం చదివేటట్లుగా ప్రేరితులుగా చేసి మనకు ఆ ముక్తిధామాన్ని కల్పించెదరుగాక.